आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है। కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे। రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है। ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन। బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. बाबू, जगन, पवन, बीजेपी। బాబు, జగన్, పవన్, బీజేపీ. और इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है। వీళ్ళందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. क्यों उनके हाथ में है वो आप जानते हो। ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई, ईडी है, एजेंसियां हैं। ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది. కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు. दुख की बात यह है कि जो आंध्र प्रदेश की आवाज दिल्ली में मिलनी चाहिए थी वो दब गई है। దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాలో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. आप सोचिए, राजशेखर रेड्डी जी की आइडियोलॉजी, कांग्रेस की आइडियोलॉजी कभी भी बीजेपी के साथ नहीं खड़ी हो सकती थी। మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. मगर जगन रेड्डी जी बीजेपी के खिलाफ कुछ नहीं कह पा रहे हैं। కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. और सच्चाई है कि अगर जगन रेड्डी जी कहना भी चाहें वो नहीं कह सकते हैं। కానీ సత్యం ఏమిటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. क्योंकि भ्रष्टाचार के केस उन पर हैं। ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. यही हालत चंद्रबाबू नायडू जी की है। ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. आपकी आवाज दिल्ली में क्यों रिप्रेजेंट होनी चाहिए? మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే क्योंकि हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश के हर बच्चे को, हर बुजुर्ग को वायदा किया था। ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది. जब आंध्र प्रदेश का बाइफर्केशन हुआ तो आंध्र प्रदेश की जनता को हिंदुस्तान की सरकार ने वायदे किए। ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వాగ్దానాలు చేసింది.